జ్యోతిర్మయ్ తెలుగు గజల్ అకాడమీ వారి చూపు ఎంత అలసిందో పుస్తకానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. పుస్తక పఠనం కనుమరుగు అవుతున్న సమయంలో చూపు ఎంత అలసిపోయిందో అన్న పుస్తకం రావటం చాలా అవసరమన్నారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. గజల్ గాయనిగా తన జీవితం ప్రారంభమైందని జ్యోతిర్మయ్ అన్నారు. తనకు కావలసిన పుస్తకాల కోసం సర్చ్ చేస్తున్న సమయంలో నచ్చిన పుస్తక సంపుటి దొరకకపోవటంతో తానే ఎందుకు రాయకూడదని ఆలోచించి చూపు ఎంత అలసిందో అన్న పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చానని చెప్పారు. ప్రజాసేవలో ఉంటూ ఒక కయిత్రిగా జ్యోతిర్మయ్ రాణిస్తున్నారని కృష్ణయ్య తెలిపారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో మరి అనేక మంది అనేక దేశాల్లో గాయకులు ఉన్నారు. కానీ తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక సౌందర్యాన్ని, అందులో తెలుగు భాష గొప్పతనాన్ని తన యొక్క గొంతు ద్వారా గజల్ రూపంలో పలికిస్తున్నటువంటి సుప్రసిద్ధ గాయని ఆమె రాసినటువంటి గజల్ పుస్తక ఆవిష్కరణ ఇవాళ జరగబోతుంది. మరి ఆ యొక్క సభకు ఎవరు వస్తారో ఏంటనేటువంటి ఆమె చెబుతుంది. ముఖ్యంగా వైజాగ్లో ఈరోజు చాలామంది సాహితీవేత్తలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి తెలుగు గజల్లు అనేటువంటివి ఆమె మొట్టమొదటి ప్రారంభించి గజల్ ఫౌండేషన్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసి ఆ గజల్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చారు. అందువల్ల అనేక మంది కవులు రచయితలు తయారయ్యారు. మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మేము అక్కడ హైదరాబాద్లో కూడా గజల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. అక్కడ నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను, చైర్మన్గా పనిచేస్తున్నాను. మరి ఈమె మొట్టమొదట అంటే ఏ పురుషులు మరి పెద్ద పెద్ద సంస్థల్లో కూడా చేయని పనిని ఈమె చేసి ఎంతోమందికి విలువలు తేవడమే కాకుండా ఆమె ఇప్పుడు గజల సేవలను తరిస్తూ మళ్ళీ ఒక కవయిత్రిగా కూడా ఈరోజు ఒక అద్భుతమైన గజల సంపుటాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. గజల్ గాయనిగా ప్రారంభమైన గానంతో ప్రారంభమైన నా ప్రయాణం మధ్యలో కచేరీలు చేస్తూ నాకు కావాల్సిన అంశాలకు గజల్ దొరకనప్పుడు నేనే ఎందుకు రాయకూడదనే ఉద్దేశంతో రాయడం మొదలుపెట్టి ఆ విధంగా కొన్ని గజలు రాయడం జరిగింది. అందులోంచి కొన్ని గజలను పేర్కొని చూపు ఎంత అలిసిందో అనే పేరుతో ఒక గజల్ సంపుటిని ఇవాళ ఆవిష్కరించబోతున్నాం. ఇక్కడ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆవిష్కర్తగా రాబోతున్నారు. ఇంకా ప్రముఖులైనటువంటి ఎంతోమంది వస్తున్నారు. ముఖ్యంగా మా ప్రియ సోదరులు బికి కృష్ణ గారు, కళారత్న బికి కృష్ణ గారు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా నాకు చాలా సంతోషం. ఈ పుస్తకావిష్కరణ వారి చేతుల మీదుగా జరుగుతున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గజల్ గురించి లోతైన అధ్యయనం చేసింది వారు. ఎన్నో వ్యాసాలు రాసి ఎంతోమందిని ఉత్తేజపరిచి గజల్ ప్రయాణంలోకి అడుగు వేసే విధంగా ఎంతోమందిని ముందుకు నడిపిస్తూ వస్తున్న గజల్ ప్రేమికులు, సాహితీ ప్రముఖులైనటువంటి బికి కృష్ణ గారు నిజంగా ఎంతో